అరే థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక శుభాకాంక్షలు. ఇందాక మీరు మాట్లాడుతూ చిన్నోడు అన్నారు కదా, చిన్నోడేవాడు, చాలా చిన్నోడు, కానీ చిన్నతనం నుంచి కళల్ని నిజం చేసుకోవాలంటే ఆ వైపుగా ప్రయాణం చేయడానికి వాడు ఎన్ని కష్టాలు పడ్డాడో, ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడో నేను కళ్ళారా చూసినాం. వాడు నా కళ్ళుడైతాడు. మీరు అనుమతిస్తే ఇద్దరం కలిసి ఆశీర్వదిస్తాం వాడిని. మా హస్బెండ్ నేను ఇద్దరం రాసి. ఇదే వేదిక మీద వేణన్ ఉన్నాడు. ఆయన అంటే నాకు చాలా ఇష్టం. ఆయన ప్రతి సినిమా చూస్తాను నేను. అంతా ఒక గుటి పక్షులమే, వరంగల్ బిడ్డలు. తెలంగాణ ఉద్యమం నుంచి రాజకీయంలోకి వచ్చి అక్కడి నుంచి ఇప్పుడు బీసీ కమిషన్ సభ్యురాలుగా ఉన్నాను. శశి ముందుకు రండి. విష్ యూ ఆల్ ది బెస్ట్. దేనికైనా వీఆర్ విత్ యూ. ఓకే. అలాగే టీంలో విశ్వాస్ నేను ఎప్పటి నుంచో చూడాలనుకున్నాను నేను, ఎందుకంటే మా అక్క కొడుకు ఇదా అని. సో ఐ డోంట్ వాంట్ టు రివీల్ ఎనీథింగ్. మీరిద్దరు ఐ థింక్ కొత్త వాళ్ళు అనుకుంటాను. ఈ సినిమాతోనే మొదట, ఇంతకుముందు తీర్చేసారు మీరిద్దరు కొత్త. ఎనివే కంగ్రాట్స్ అమ్మా, కంగ్రాట్స్ బెటా. విష్ యూ ఆల్ ది బెస్ట్ మీ అందరికీ కూడాను. ఎందుకంటే సినిమా గురించి నాకు తెలుసు. ఆ సినిమా తీసే క్రమంలో ఎన్ని ఇబ్బందులు పడ్డారో కూడా నాకు తెలుసు. దీన్ని బయటికి తీసుకురావడానికి మీరు పడ్డ కృషి, శ్రమ అంతా కూడా ఖచ్చితంగా మంచి ఫలితాన్ని ఇస్తుంది. దీంతో ఇంకా ముందుకు వెళ్తూ ఇంకా మంచి మంచి సినిమాలు చేస్తూ సొసైటీకి ఒక మంచి మెసేజ్ ఇచ్చేలాగా మీరు ముందుకు వెళ్ళాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా సురేష్ బొబ్బిలి గారు, మేము చాలాసార్లు మిమ్మల్ని కలవాలనుకున్నాను సార్, ఎందుకంటే మీ పాటలు, మీ మ్యూజిక్ అంతా కూడా నేను విన్నాను కాబట్టి. ఈ వేదిక మీద మా శశి వల్ల మీతో కలిసే అవకాశం వచ్చింది. ఈవిడ కూడా ఏం తక్కువ కాదు. ఎందుకంటే నేను చెప్తున్నంటే ఈమె బిగ్ ఫ్యాన్, నేను బిగ్ ఫ్యాన్. ఎందుకంటే మీరు పబ్లిక్లోకి బాగా చొచ్చుకుపోతుంటారు. లీడర్స్ లాగా మేము ఎట్లా వెళ్తామో, యాంకర్స్ లాగా మీరు అట్లే వెళ్తూ ఉంటారు. మేము ఎట్లా సమస్యల మీద రేజ్ చేస్తాం, మీరు ఎట్లా సమస్యల మీద రేజ్ చేస్తారు. ఎందుకంటే అందరూ ముఖ్యమైన వాళ్ళే వేదిక మీద ఉన్నారు కాబట్టి నేను అందరినీ పేరు పేరున పలకరించడం జరిగింది. ఐఎమ్ వెరీ హ్యాపీ ఈ డయాస్ని షేర్ చేసుకున్నందుకు. వన్స్ అగైన్ మీ అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు. నేను మళ్ళొక్కసారి నేను కోరుకుంటుంది ఏంటంటే, నవేడేస్ సోషల్ మీడియా, డ్రగ్స్, ఇంకా ఇతరత్ర అన్ని అంశాలకి అడిక్ట్ అయ్యి యువత పెడద్రోవన పడుతున్న సమయంలో, అందులో భాగంగానే ప్రేమ అనేది కూడా ఒక అడిక్షన్ లాగా మారింది కొందరికి. కొందరికి ఏమో అది బలంగా మారింది, కొందరికి బలహీనత అయితే కొందరికి బలంగా మారింది. అది ఎప్పుడు బలమవుతుంది, ఎప్పుడు బలహీనత అవుతుంది అని తెలిసినప్పుడు అది బ్రేకప్ అయినా సక్సెస్ అయినా దాని నుంచి వచ్చే రిజల్ట్ ఫ్రూట్ఫుల్గా ఉంటుంది. ఇందాక బ్రేకప్ గురించి అడుగుతూ తను మాట్లాడిన వాటిలలో చాలా మంది తడబడ్డారు. బట్ నేనైతే ధైర్యంగా చెప్తాను, నాకే నో బ్రేకప్స్. ఒక్కరినే లవ్ చేసినా, ఒక్కరినే పెళ్లి చేసుకున్నా, ఒక్కరితోనే లైఫ్ లీడ్ చేస్తున్నా. దేర్ ఇస్ నో బ్రేకప్. నన్ను ప్రేమించిన వాళ్ళు బ్రేకప్స్ అయినాయి కానీ, అంటే మీన్స్ నాతో రాలేదు, వాళ్ళు సింగిల్, వన్ సైడ్ లవ్ వాళ్ళందరిది. కానీ నేను ఆయనని ప్రేమించిన, ఆయన నన్ను ప్రేమించిండు. మా ఇద్దరికి మాత్రం బోత్ సైడ్ లవ్. ఇద్దరం కలిసి పెళ్లి చేసుకున్నాము. చెగువేరా, ఇక్కడ గువేరా. ఇంకా ముఖ్యమైన అంశం ఏంటంటే గువేరాకి ముందు చే ఉంటుంది, CHE, చే. మా డాటర్ పేరు అదే. ఎందుకంటే గువేరా అంటే మాకు చాలా ఇష్టం మా ఇద్దరికి కూడా. ఆయన పేరు నుంచి చే తీసుకొని, మా హస్బెండ్ శ్రీనివాస్ నుంచి శ్రీ తీసుకొని చే శ్రీ అని పెట్టినాం. అట్లా అంటే అంతే, ఇదంతా ఒక ఫ్యామిలీ మాది. సో ఈ సందర్భంగా నేనైతే మీకు అందరికీ చెప్పేది ఏంటంటే, శశి ఇక ఇది లవ్ బ్రేకప్ లాంటి అంశంతో తీసుకున్నాం. నేను సినిమా చూసినాకనే దాని గురించి మాట్లాడదాం. ఇప్పుడు రివీల్ చేయొద్దని నేను చేయట్లేదు, ఎందుకంటే చాలాసార్లు మేము చర్చించుకున్నాం కాబట్టి. రెండో అంశం ఏంటంటే, ఇంకా నెక్స్ట్ ప్రాజెక్ట్ నువ్వు ఎంచుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ సొసైటీకి మంచి మెసేజ్ ఇచ్చి యువతని సరైన దారిలో నడిపే విధంగా తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దానికోసం ఇప్పుడు వేణుని ఎట్లయితే నీకు సపోర్ట్ ఇచ్చి నిలబడ్డారో, ఇక్కడున్న చాలా మంది పెద్దలు వచ్చి ఇక్కడికి, వాళ్ళందరిలాగే నేను కూడా అత్త మామ మేమిద్దరం నీకు సపోర్ట్గా ఉంటామని చెప్పి ఈ వేదిక ముఖంగా తెలియజేస్తూ నాకు ఫస్ట్ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అలాగే నాకు కొంచెం వెళ్ళడానికి పర్మిషన్ ఇస్తే 12 o'clock నాకు కమిషన్ ఆఫీస్లో మీటింగ్ ఉంది. ఓకే,
థ్యాంక్ యూ. అందరితో ఉండాలి కానీ మధ్యలో వెళ్తున్నందుకు ఐఎమ్ వెరీ సారీ, బట్ నాకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి ఐ హ్యావ్ టు గో. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ విష్ ఆల్ ది బెస్ట్ ఆల్ ద టీమ్ మెంబర్స్. ఇది నా డెబ్యూ ఫిలిం సింగిల్ రాజు సినిమా. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మా డైరెక్టర్ గారికి చాలా చాలా థ్యాంక్ యూ. ఐఎమ్ సో గ్రేట్ఫుల్ ఫర్ బీయింగ్ చోజన్ ఇన్ దిస్ ఫిల్మ్. ఇంకా ఈ మూవీ గురించి చెప్పాలంటే ఈ షూట్ అంతా మాకు ఒక ఫన్ లాగా అయిపోయింది. పిక్నిక్ వెళ్ళినట్టు, ఒక ట్రిప్ లాగా ఎంజాయ్ చేసినట్టు. ఐ ఎంజాయ్డ్ ఎ లాట్ డూయింగ్ దిస్ క్యారెక్టర్. నాకు తెలిసి ఇంకా క్యారెక్టర్ గురించి ఇప్పుడే చేయకూడదు అనుకుంటా. సో యాక్చువల్లీ నేను రాణి క్యారెక్టర్ చేశాను సింగిల్ రాజు మూవీలో. నా క్యారెక్టర్ నేమ్ రాణి. ఐ డిడ్ వన్ ఆఫ్ ద లీడ్స్. థ్యాంక్ యూ సో మచ్ అవర్ డైరెక్టర్. ఇక్కడ వచ్చిన అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. డైరెక్టర్ గారికి, చీఫ్ గెస్ట్ నేను సార్కి, అందరికీ. సో థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్ డియర్. నేను ఆ మండపంలో కూర్చొని పాప ఆయన ఏదో పెళ్ళి అయిన తర్వాత బ్రేకప్. ప్రెస్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. మూవీ బాగా ప్రమోట్ చేసి అందరూ వచ్చి మా మూవీ చూసేలా చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ వండర్ఫుల్ మ్యూజిక్. నాకు మైక్ ఇస్తే భయం వస్తుంది. యా, సో ఈ మూవీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ అయిన వరకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ప్రతి ప్రాబ్లమ్ని ఫేస్ చేసి ఈ మూవీ వర్కౌట్ అయ్యేలా చేసింది డైరెక్టర్, ప్రొడ్యూసర్, రైటర్, ఎవ్రీథింగ్ శశి. యూ మేడ్ ఇట్ వర్క్. ఇట్స్ యువర్ హార్డ్ వర్క్. శశి మూవీ చేయడానికి వాళ్ళ ఊరు మొత్తం సపోర్ట్ చేశారు. ఊరు మొత్తం తిరిగి షూట్ చేసా, ఊరు మొత్తం సపోర్ట్ చేశారు. ప్రతి ఒక్క ఇంటి నుంచి వచ్చి సపోర్ట్ చేశారు. It's a very wonderful thing and all the very best. I hope this works for everyone. Congratulations. Okay, thank you. Bye-bye. థ్యాంక్ యూ సో మచ్ డియర్. అదే తెలంగాణలో ఉండే ప్రేమ అంటే, మా ఊరి పిల్లగాడు ఏమైనా చేస్తుందంటే మనసు కాదు, కష్టం ఉన్నా సరే, ఇంట్లో ఏం లేకపోయినా సరే, కుండలు ఏమైనా ఉంటే తీసి పెట్టడం అనేది తెలంగాణ వాళ్ళకు ఉన్నటువంటి ప్రేమ. మన ఊరి పిల్లగాడు ఏమైనా చేస్తుందంటే సపోర్ట్ చేయకుండా ఉంటామా? అందుకే వాళ్ళు ఊరు వాళ్ళందరికీ సపోర్ట్ చేసేది. అది మీరు ఏ ప్రాంతంకి వెళ్ళినా, అంటే తెలంగాణలో ఏ మారుమూల విలేజ్కి వెళ్ళినా కూడా అలాగే సపోర్ట్ చేస్తారు. అదే మా తెలంగాణలో ఉండే ప్రేమ. సో థ్యాంక్ యూ సో మచ్. ఊరు వాళ్ళందరికీ మీ ఊరి పేరు చెప్తే ఒకసారి. ఈ సినిమాకి అన్న ఎంతో బిజీగా ఉండి కూడా ఈ సినిమాకి సపోర్ట్ చేద్దామని ఈ సినిమాని ప్లే చేయడానికి వచ్చిన వేణుగుడుగులు అన్నకు మా హృదయపూర్వక ధన్యవాదాలు టీం తరఫున. ఈ సినిమా గురించి ఇప్పుడు ఏం చెప్పానండి, సినిమా ఇంకా చాలా ఫంక్షన్స్ ఉన్నాయి, వాటిల్లో చెప్తా. ఇక్కడ నేను ఒక ఇద్దరికి ముఖ్యంగా వాళ్ళకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, థ్యాంక్స్ చెప్పి తర్వాత మిగతా వాళ్ళ గురించి మాట్లాడతారు. శశి ఈ స్టేజ్ మీద నిలబడి ఈ సినిమాని కంప్లీట్ చేయగలిగిన ఇద్దరు కారణం అండి. వాళ్ళిద్దరు అంటే ఒక కొడుకు చదువుకునేటప్పుడు జోబు ఖర్చులు, స్కూల్ ఫీజులు అని అవని ఇవని ఖర్చులు పెడతారు. వాడు ఏదో బాగుపడతాడని ఏదో హెల్ప్ చేసుకుంటారు, కొడుకు కాబట్టి చేసుకుంటూ వెళ్తారు. కానీ ఇదొక సినిమా రంగం. ఇక్కడ సినిమా తీయడం కోసం తన ఒరిజినల్ టాలెంట్ని బయటకు తీసుకెళ్ళాలి, నేను వెళ్ళాలి, సినిమాల్లో నిలబెట్టుకోవాలని ఆయన డ్రీమ్కి సపోర్ట్ చేయడం అంటే చిన్న విషయం కాదు. డాడీ మీరు అసలు ఒక తండ్రిలాగా కాకుండా ఒక అన్నలాగా, ఒక ఫ్రెండ్ లాగా శశికి మీరు చాలా గొప్పగా. వీళ్ళు ఎట్లా అంటే సినిమా షూట్ జరుగుతుంటే అమ్మ పొద్దుంతా వంటలోని పెట్టుకుంటా, ఆర్టిస్టులకి వంటలోని పెట్టుకుంటా, టీంకి వంటలోని పెట్టుకుంటా పని చేసుకుంటూ అట్లా సపోర్ట్ చేసారు వీళ్ళిద్దరూ. నాన్న ఎమోషనల్గా, ఫినాన్షియల్గా చేస్తే అమ్మ కూడా కంప్లీట్ ఎమోషనల్గా హెల్ప్ చేసేది. వీళ్ళిద్దరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే శశన్నకు మీరు తోడుండడం వల్లనే ఈ సినిమా ముందుకెళ్ళిందని నేను అనుకుంటున్నా. కూర్చోండి. అలాగే
శశి గురించి ముందు మాట్లాడుతాండి. విశ్వాస్ అన్న ఆయన డాక్టర్గా జాబ్ చేసుకుంటూ ఆయనకు ఒక డ్రీమ్ ఉంది, సేమ్ శశికి ఉన్నట్టే. ఆ డ్రీమ్ కోసం ఇటు సైడ్ జాబ్ ఇటు ఇది చేసుకుంటూ దీంట్లో నిలదొక్కుకోవాలి, మన టాలెంట్ ఏదో చూపెట్టుకోవాలని చాలా కష్టపడి చాలా లో నుంచి వచ్చిండు. ఈ సినిమా త్రూ మీకు మంచి భవిష్యత్తు ఉంటుందన్న, ఆల్ ది బెస్ట్. అండ్ ఈ సిస్టర్ దివ్య గారి గురించి నాకు శశి నాకు చెప్పిండు 2-3 టైమ్స్. చాలా లో ప్రొఫైల్ అన్న, వాళ్ళు చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి కష్టపడుతుందన్న, అందుకే మనం ఈ సినిమాలో తీసుకున్న మంచి పర్ఫార్మర్ అన్న అని చెప్పిండు. నేను కొంత సినిమా చూసినప్పుడు ఆమె పర్ఫార్మెన్స్ చూసినా చాలా బాగుందండి మీ పర్ఫార్మెన్స్, ఆల్ ది బెస్ట్ అండి. నేను దీంతో మీ మేడంతో మోనిక గారితో 2 ఫిలిమ్స్ చేసిన. హరికథ అనే వెబ్ సిరీస్ చేసినాడు, దాంట్లో అద్దరిపోయిందండి మీ పర్ఫార్మెన్స్. నేను చాలాసార్లు చెప్తున్నాం అనుకున్నా, మనం కలవలేదు. దీంట్లో కూడా చూసినా అండి, ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మర్, మీ గురించి చెప్పాల్సిన పని లేదు. మీకు కూడా ఆల్ ది బెస్ట్ అండి. మా టీం అందరినీ ఈ సినిమా చిన్న సినిమా అండి, సొంత ఖర్చులతోని సొంత డబ్బులతోని అక్కడిక్కడ డబ్బులు తెచ్చి ఏదో కష్టపడి కింద మీద పడి చేసిండు. ఈ సినిమాని మీడియా సపోర్ట్తో జనాలకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సినిమాకి పనిచేసిన ప్రతి టెక్నీషియన్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇందాకలా ఇది విజువల్ కొంచెం డిఏ ఇష్యూ అంటే రాంగ్ ఫైల్ వచ్చిందండి, క్షమించండి. ఈవినింగ్కి మంచి హై క్వాలిటీ హెచ్డి ఫార్మాట్లో రిలీజ్ అవుతుందండి యూట్యూబ్లో. సారీ అండి, థ్యాంక్ యూ. అక్క మీ చిన్న విషయం చెప్పాలి, తమ్ముళ్ళలో ఇదే వస్తాను. బేసిక్గా నేను కొంచెం నర్వస్ ఉన్నా, ఎందుకంటే టైంకి రావాల్సిన డిఐ ఫైల్ మనకి మిస్ మ్యాచ్ వేరే ఫైల్ వచ్చింది. దాని గురించి మేము కొంచెం నర్వస్గా ఉన్నాము టీం అందరము. అయితే విషయం ఏంటంటే, నేను ఈ కథ రాసేదానికంటే ముందు మీకు ఒక ఇన్సిడెంట్ చెప్తాను. ఫ్యూ ఇయర్స్ బ్యాక్, ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ వేణన్న మా ఇంటికి వచ్చాడు. వేణన్న మా ఇంటికి వచ్చినప్పుడు, మా పెద్దనాన్నతో కలిసి వచ్చినప్పుడు, మా పెద్దనాన్న వేణన్నకి నన్ను పరిచయం చేసి ఏం చెప్పాడంటే, వీడికి సినిమాలు అంటే చాలా ఇష్టం, సినిమాలలోకి వెళ్దాం అనుకుంటున్నాడు, డైరెక్టర్ అవుదాం అనుకుంటున్నాడు, వేణు నువ్వు సపోర్ట్ చేయాలైతే అని చెప్పేసి మాట్లాడితే, ఏం చదువుతున్నావురా నువ్వు అని చెప్పేసి అనండి. అయితే అన్న, నేను ఇట్లా పలానా ఒక మంచి కాలేజీలో సీట్ కొట్టాను, కాకపోతే నా ఇష్టం అంతా ఇదే ఉంది, సినిమాలలోకి రావాలని ఉంది, మంచి కథలు రాయాలని ఉంది, మంచి సినిమాలు వేయాలని ఉంది. అంటే ఎక్కడ వచ్చింది సీట్ అంటే, నార్త్లో వచ్చిందని, ఒక మంచి ప్లేస్లో వచ్చింది, ఢిల్లీ సైడ్ వచ్చిందని. అంటే అరే నువ్వు మంచి రైటర్ అవ్వాలంటే, మంచి డైరెక్టర్ అవ్వాలంటే ఫస్ట్ నువ్వు మంచి పుస్తకాలు చదవాలి, మంచిగా ఎక్స్ప్లోర్ అవ్వాలిరా, నువ్వు ఎంత ఎక్కువ తిరిగితే నీ మైండ్ అంతా ఎక్కువ ఓపెన్ అవుద్ది అని చెప్పినప్పుడు నేను దాన్ని చాలా సీరియస్గా తీసుకొని మా ఇంట్లో వాళ్ళు ఎవరికి చెప్పకుండా నేను ఒక 6 months సౌత్ ఇండియా ట్రిప్ వేసి వచ్చాను. దాని తర్వాత ఇంకొక 6 months నార్త్ ఇండియా ట్రిప్ వేసి వచ్చాను. ఈ ట్రిప్ వేయడంలో భాగంగా నాకు ఒక కథ దక్కింది. ఆ కథని నేను రాసుకొని ఫస్ట్ చెప్పింది విశ్వాస్ అన్నకి, దాని తర్వాత చెప్పింది సురేష్ గోపిల్ అన్నకి. చెప్పిన వెంటనే వీళ్ళిద్దరూ ఆ కథని చాలా అప్రిషియేట్ చేసి, ఇది పక్కా హిట్ అయ్యే కథ, ఇది బాగా ఉంటుంది, సైమల్టేనియస్గా ఇది జనాలలోకి వెళ్తుంది, జనాలలో ఒక కొత్త చేంజ్ని తీసుకొస్తుంది, వాళ్ళ మైండ్ సెట్ని మారుస్తుంది అని చెప్పేసి సురేష్ గోపిల్ అన్న నాకు చెప్పుండే. మేము కూడా అలా ఒక మా ప్రయత్నాన్ని జనాలలో తీసుకురావడానికి చాలా ఇబ్బందులు పడడం, చాలా కష్టం. ఇప్పుడు ఆ కష్టాలని చెప్తే అదొక సినిమా అవుతుందిలేండి. కానీ దీని తర్వాతకి మళ్ళీ ఒకసారి నేను వేణుని అప్రోచ్ అయ్యి, అన్న నేను నీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ చేద్దాం అనుకుంటున్నా అంటే, అయిపోయిందారని ఎడ్యుకేషన్ అంతా అయిపోయిందారని అంటే, నేను అన్నకు అబద్ధం చెప్పాను. అప్పుడు అన్న నా డిగ్రీ అయిపోయిందన్న, నా ఇంజనీరింగ్ అయిపోయిందన్న, నేను మీ దగ్గర జాయిన్ అవుతా అన్న అని చెప్పేసి అంటే, సరేరా నేను మీకు చెప్తాను, ఒక రోజు నా దగ్గరకు వచ్చేసారా, నేను నీకు వర్క్ ఇస్తానని చెప్పేసి మాట్లాడండి. దాని తర్వాతకి కొన్ని అనుకోని కారణాల వల్ల మళ్ళీ నేను వేరే పని మీద బయటకు వెళ్ళడం జరిగింది. ఆ జర్నీ అంతా అయిపోయాక లాస్ట్కి మేము చాలా ఇబ్బందులు ఎదుర్కొని, ఇంకొక విషయం చెప్పాలి, సారీ అండి, నేను ఈ స్టేజ్ మీద ఈ పొజిషన్లో ఉన్నా అంటే, ఈరోజు ఈ మైక్ పట్టుకొని ఇలా మాట్లాడుతున్నా అంటే, తెలుసో తెలియకో ప్రత్యక్షంగానో పరోక్షంగానో నేను వేణన్నతో ఎక్కువ ఇంటరాక్ట్ కాలేదు, కానీ ప్రతి దానికి వేణన్నే కారణం. టీం అందరము మేము అనుకున్నాం, ఫస్ట్ ఒక టైటిల్ ప్రోమో చేసినాము, ఆ టైటిల్ ప్రోమోకి సంబంధించి గెస్ట్ లెవెల్ ఇద్దామని చెప్పేసి మా టీం వాళ్ళందరూ నానా హంగామా చేశారు.
ఇట్లా వాళ్ళని పిద్దాం వీళ్ళని అంటే నేను మధ్యలో లంచ్ టైంలో ఆఫీస్కి వచ్చినప్పుడు ఏం డిస్కషన్ చేస్తున్నారు అని అంటే గెస్ట్ని ఎవరిని పిద్దాం అని చెప్పేసి మేము మాట్లాడుకుంటున్నాం అంటే ఇంత కాంప్లికేషన్ ఎందుకు చేసుకుంటున్నారు, సింపుల్ థింగ్, వేణు ఉడుగుల అనే ఒక అన్న ఉంటాడు, ఆయన ఎవరికైనా సపోర్ట్ చేస్తాడు, చిన్న స్థాయి నుంచి పైకి వచ్చే వాళ్ళకి ఇంకా ఎక్కువ సపోర్ట్ చేస్తాడని చెప్పేసి నేను వేణన్నకు కాల్ చేశాను. వేణన్న కాల్ చేస్తే వేణన్న గ్రేట్ థింగ్ ఏంటంటే ఆ రోజు అసిస్టెంట్ డైరెక్టర్గా అడిగితే చదువుకొని రారా ఇస్తా అని చెప్పడం మంచి విషయం ఒకటి, అది మంచి పాట వేసింది నాకు ఆ కొన్ని విషయాలు చెప్పడం ద్వారా. ఇప్పుడు కూడా అసలు నా ప్రోమో చూడకుండా నేను ఏం కంటెంట్ రాసినా చూడకుండా సినిమా ఏం తీసానో కూడా తెలియకుండా వీడు పక్కా చేస్తాడు, వీడు మంచి డైరెక్టర్ అవుతాడన్న నమ్మకంతో ఏమీ అడగకుండా సరేరా నేను నీకోసం వస్తా, నీతో నిలబడతా అని చెప్పేసి ఈరోజు వేణన్న నా పక్కన నిలబడ్డాడు. అది చాలా సంతోషంగా అనిపిస్తుంది. అయితే ఓవరాల్గా ఎండ్ ఆఫ్ ద పాయింట్ ఏంటంటే నేను ఒకటి చెప్పాలనుకున్నా, నా నోట్లో ప్రతిరోజు ఒక 10 సార్లన్నా వేణుగుడుకుల పేరు నానుతుంది. అది ఒక రోజు వేణన్నకు తెలిసింది, ఇక వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా వేణన్న పేరు వాడుకుంటున్నాను తెలిస్తే బాగోదని చెప్పేసి ఒకరోజు వేణన్నకు నేనే ఫోన్ చేసి, అన్న నేను మీ దగ్గర వర్క్ చేసినట్టు అందరికీ చెప్పానన్నా, అది నిజమే, మీరేమనుకోకుండా అంటే పర్లేదురా, నీకు ఎవరైనా ప్రొడ్యూసర్ దొరికినా నేను చెప్తాను వాళ్ళకి, నీ బ్యాక్ అండ్ షోర్ అన్నదిగా నేనే ఉంటానని చెప్పేసి అన్న ధైర్యంతో నేనే ఒక సినిమా తయారు చేసి ఇప్పుడు ఈరోజు అది థియేటర్కి రిలీజ్కి రెడీగా ఉందండి. ఇలా వేణన్న నాకు కంటి ముందు, నా వెనకాలో, నా మనసులో అన్నిట్లలో వేణన్న ఒక సుస్థిరమైన స్థానం ఏర్పరచుకుంది. ఇంకొక పాయింట్ అండి, అంటే సురేష్ బాబు నన్ను ఇంతకుముందు మా అమ్మ గురించి మా డాడీ గురించి కొద్దిసేపు మాట్లాడాడు, అది నాకు చాలా బాగా అనిపించింది. చాలామంది అనుకుంటారు ఇప్పుడు నేను మా అమ్మ గురించి మా డాడీ గురించి మాట్లాడతా అని చెప్పేసి, కానీ నేను ఇప్పుడు మాట్లాడాలనుకోవట్లేదు, ఏదో ఒక మంచి మూమెంట్లో మాట్లాడతాను. ఎందుకంటే అమ్మ ఎవరమ్మైనా కానీ కష్టపడుతుంది, వాళ్ళకి తిండి పెట్టాలని చూస్తుంది, ఇంకా వాళ్ళకి ఏ ఇబ్బంది ఉన్నా తీర్చాలని చూస్తుంది. కానీ ఎందుకో అందరం అమ్మకంటే మా అమ్మ కొంచెం గ్రేట్ అనిపిస్తుంది. ఎందుకంటే మేము 60 రోజులు షూట్ చేసాము, ఎర్రటి ఎండలో షూట్ చేసినాము, చలిలో షూట్ చేసినాము, వానలో షూట్ చేసినాము, ఏ ఒక్క రోజు అలసిపోకుండా 60 రోజులు రోజు 60 మందికి 3 పూటల తిండి వండి పెట్టేది మా అమ్మ. ఆమెకు ఆరోగ్యం బాగాలేకున్నాను. మా డాడీ ఏంటంటే రేపు వీడికి షూట్ ఉంది, వీడి దగ్గర డబ్బులు లేవు, ఎవరిని అడగాలి, ఎట్లా అడ్జస్ట్ చేయాలి, ఎట్లా డబ్బులు సమకూర్చాలి, డాడీ దగ్గర అమౌంట్ ఎగ్జాస్ట్ అయిపోయినాక డబ్బులన్నీ అయిపోయినాక ఎక్కడి నుంచి తీసుకురావాలని చెప్పేసి వీళ్ళు సతమతం అవ్వకుంటూ, వీళ్ళు మదన పడుకుంటూ ప్రతిరోజు వీళ్ళు నిద్రలేని నాకంటే ఎక్కువ కష్టపడి చెప్పాలంటే. ఈ సినిమా నాది కాదు, ఈ సినిమా మా అమ్మ మా డాడీది. వాళ్ళు సపోర్ట్ చేసి నాకు ప్రొడ్యూసర్ల కంటే ఎక్కువ మా అమ్మ నాన్న, అన్నిటికంటే ఎక్కువ. కాకపోతే కమర్షియల్ స్ట్రీమ్ లైన్లో వీళ్ళని నేను ఇప్పుడు వర్ణించలేను. నేను బేసిక్గా వేరే నర్వస్లో ఉండి కొన్ని తప్పులు మాట్లాడాను, క్షమించండి. ఇంకోటి మీడియా మిత్రులు ఏంటంటే ఈరోజు సాయంత్రం మన గుజరాత్ ఫిలిమ్స్ యూట్యూబ్ ఛానల్లో హై క్వాలిటీ రెజల్యూషన్ తోటి మన ప్రోమో లాంచ్ అవుతుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.